happy. We should be happy that we are going through this trial. Blessed is the one who endures trials, because when he has stood the test, he will receive the crown of life that God has promised to those who love him. ఇంత మనం పొందుకోవడానికి ఈ విశ్వాస జీవితం ఇదంతా కూడా దేనికి? చివరికి మన పేరు జీవగ్రంథంలో ఆయన ఒక ఆ పరుగు పందెంలో మనం గెలిచినప్పుడు ఆ కుడిపాశంను కూర్చోవడానికి, తర్వాత మనకు ఆ జీవ కిరీటం పొందడానికి, ఇవన్నీ అందుకు సహిస్తూ భరించుకుంటూ ఓర్పుతో మనము ఆ మన శ్రమల్ని కొనసాగించినట్లయితే ఇంక ఇంతే, నా లైఫ్ ఇంతే, ఎంత చేసిన వేస్ట్ అని అనుకోవడానికి లేదు. ఈ కొద్ది కాలపు శ్రమలు స్టెఫెన్ ఎలా పరలోకపు ఈ సా ద హెవెన్ ఓపెనింగ్ అప్, ఎంత గొప్ప అసలు విజన్ కదండి. నాట్ విజన్, హీ సా ఇట్ లైవ్ అండ్ అదర్స్ కాన్ సీ ఇట్ బికాస్ హీ ఈస్ క్లీన్, హీ ఈస్ ప్యూర్, హీ ఈస్ అ హోలీ మ్యాన్. హీ సా హెవెన్ ఓపెనింగ్ అప్. అలా శ్రమలు రాళ్ళతో కొడుతున్నా కూడా ఇక్కడ ఆయనకి శారీరకంగా నొప్పి కలుగుతుంది, పెయిన్ అవుతుంది, బట్ హీఈస్ హ్యాపీ అండ్ హీఈస్ ఇన్స్టెడ్ సేయింగ్ దట్ దేవా వీరిని క్షమించు, నన్ను హింసిస్తున్నారు, వీరికి దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. సేమ్ మాట, ఏ మాట యేసు పలికాడో క్రీస్తు సిల్వ మీద, అదే మాట స్టెఫెన్ అంటాడు. వీరేం చేస్తున్నా వీళ్ళకి తెలియదు కాబట్టి ప్రభా వారిని క్షమించు అని హీ హాజ్ సబ్మిటెడ్ హిస్ స్పిరిట్ టు గాడ్. అలా ఈరోజు మనల్ని రాళ్ళతోటి మాటలతో హింసించిన వారు, బాధించేవారు, ఎటువంటి శ్రమలైనా, ఎంతోమంది ఎన్నో రకమైన శ్రమలు, నేను చెప్పిన ఇందాక 3 కైండ్ ఆఫ్ కేటగిరీస్లో ఏ కేటగిరీలో అయినా ఉండొచ్చు. బట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ త్రూ, జస్ట్ ఎండ్యూర్ ఇట్, సహించి ఓర్పుతో సహించినట్లయితే గాడ్ విల్ గివ్ యూ అ క్రౌన్ ఆఫ్ లైఫ్.